నమస్తే అండి. చాలామంది మాస్టర్ బెడ్‌రూమ్‌లో గాని, లేదా చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో గాని అద్దం పెట్టుకోవచ్చా? లేదా? అని చాలామంది అడుగుతా ఉంటారండి. యాక్చువల్‌గా మనకు బెడ్‌రూమ్‌లో అద్దం అనేది నిషేధం అండి. ఎప్పుడు కూడా బెడ్‌రూమ్‌లో అద్దం అనేది పెట్టుకోకూడదు. కానీ ఈ కాల ఈ కాలానుగుణంగా ప్రతి ఒక్కరు బెడ్‌రూమ్‌లో అద్దం పెట్టుకుంటున్నారు. తప్పని పరిస్థితి. అలాంటప్పుడు మనము ఈ అద్దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఎలా పెట్టుకోవాలనేది కొంచెం మనము నియమాలైతే ఇవి పాటించి తీరాలండి. ఎందుకోసమంటే అద్దం అనేది మనకు మన ప్రతిబింబాన్ని చూపించేందుకు మనం అద్దం వాడుతా ఉంటాము. ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఇలా మనకు బెడ్ వేసి ఉంటాము. అంటే ఇలా దక్షిణ వైపు తల చేసి ఇలా పడుకునే విధంగా ఆ బెడ్ వేసుకొని ఉంటాము. దీనికి అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంటే వాళ్ళ అనుకూలాలను బట్టి ఈ విధంగా అద్దం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అంటే బెడ్‌కి ఇలా కుడి వైపున అద్దము, లేదంటే ఇలా ఎడమ వైపున అద్దం, లేదా ఇలా ఉత్తరం గోడకి అద్దం వచ్చే విధంగా ఏర్పాటు బ్రహ్మాండంగా చేసుకుంటా ఉంటారండి. దీన్ని అలా ఇలా కాదు. ఎందుకంటే ఈ బెడ్‌కి ఎంత ఖర్చు పెట్టారో, ఈ అద్దానికి కూడా అంతే ఖర్చు పెట్టుంటారండి. అంటే చాలా అద్భుతంగా మా ఇల్లు మా ఈ వుడ్ వర్క్ అంటే బ్రహ్మాండం చేపిచ్చామని కొంతమంది చూపించడానికి చేసుకుంటారు. లేదంటే వాళ్ళ ఎందుకు చేసుకుంటారో గానీ, ఇంత బాగా ఖర్చు పెట్టి చేసుకుంటారు. కనీసం ఇది ఉండాలా? వద్దా? అని ఆలోచన లేకోకుండా మాత్రం ఖచ్చితంగా చేసుకుంటా ఉంటారు. సరే, ఓకే. ఖచ్చితంగా మనకి అద్దం కావాలి అనుకుంటే మాత్రం మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఇలా అద్దము పెట్టుకున్నాక ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఈ బెడ్ మీద ఉన్న ప్రతి ఏదైనా చూడండి మనకు అద్దంలో కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనము చెప్పకూడదు ఈ విధంగా. కానీ ఇలా అద్దం పెట్టుకోవడం మాత్రం ఇది చాలా పెద్ద దోషం అండి. ఎందుకంటే మనం బెడ్ మీద ఏం చేసినా కూడా ఇక్కడ మనకు ఈ అద్దంలో కనిపిస్తా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మనకు ఈ అద్దంలో కనిపించకుండా ఎప్పుడు కూడా అద్దాన్ని క్లోజ్ చేసి ఉంచండి. అంటే మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే అద్దాన్ని ఓపెన్ చేసి మనము తల దూకోవడం ఇలా ఏమైనా చేసుకున్న తర్వాత వెంటనే క్లోజ్ చేసేసేయండి అద్దాన్ని. ఇలా చేసుకోండి, ఎటువంటి దోషం ఉండదు. అలా కాకుండా ఎప్పుడు కూడా దీన్ని రాత్రి పగలు అనుకోకుండా ఇలా తెరిచి ఉంచేస్తారు. ఇది మాత్రం పెద్ద దోషం అవుతుందండి అద్దం అనేది. కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు ఎందుకంటే బాగా వుడ్ వర్క్ లోనే బ్రహ్మాండంగా ఈ అద్దాలు కనపడకుండా పైన ఒక డోర్ చేసేస్తారండి. మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రం ఓపెన్ చేసుకోవడం, లేదంటే వెంటనే పని అయిపోతుంది క్లోజ్ చేసుకోవడం. ఇలా అలాంటి అద్దాలు ఇప్పుడు మనకి వచ్చాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలా అద్దం బయటికి కనిపించకుండా ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచండి. ఇలా మాత్రం చేసుకుంటే మీకు ఎటువంటి దోషాలు ఉండవు. కాబట్టి ఇది ఒకటి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.